పక్షుల్లోని బట్టల మేక పెట్ట ఒకప్పుడు భారతదేశంలోని 1200 పైగా ఉండేవి అన్నమాట. ప్రస్తుతం 200 లోపే ఈ బట్ట మేక పెట్టలు ఉన్నాయని చెప్తున్నమాట. బట్టల మేక పెట్టలు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఎదుర్కొంటున్న పక్షి జాతులని బట్టల మేక పెట్ట ఒకటి అనమాట. ఈ జాతి పక్షులు భారత, పాకిస్తాన్లో విస్తరించాయి. 1969లోని ఈ పక్షుల సంఖ్య 1200 పైగా ఉండేది. ప్రస్తుతం 200కి తగ్గిపోయాయి అనమాట. వీటిలో 80% రాజస్థాన్, గుజరాత్లోని బట్ట మేకల పెట్టలు ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బట్టల మేక పక్షుల జాడ కనిపిస్తుంది అనమాట. ఈ పక్షుల జాడ ప్రమాదం పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. వాటి జీవనానికి కీలకమైన విశాల మైదాన ప్రాంతాలు పచ్చి బయలు కాలక్రమం తరిగిపోతున్నాయని చెప్తున్నమాట. వేట సైతం శాపంగా మారదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బట్టల మేక పక్షిని కాపాడేందుకు రోళ్లపాడు అభయారణ్యాన్ని 1988లోని 6.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిందన్నమాట. రోళ్లపాడు అభయారణ్యం బట్టల మేక కోసం ఏర్పాటు చేసిందన్నమాట. పక్షి జాతి కాపాడడానికే. ఆ తర్వాత మరో 4 ఎకరాలకు రైతుల నుంచి సేకరించి ఈ అభయారణ్యాన్ని విస్తరించారన్నమాట. బట్టల మేక పెట్ట సంరక్షణ ఏర్పాటు చేసిన పచ్చిక బయలు అభయారణ్యం అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో 1988లో సుమారు 25 బట్ట మేక పక్షులు ఉండేవి అనమాట. 25 ఉండేవి. ప్రస్తుతం 2-3 మాత్రం కనిపిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. 1988లో భారత్లోని 25 పక్షులు ఉండేవి అనమాట. పక్షులు ఉండేవి, కానీ ప్రస్తుతం 2-3 కనిపిస్తున్నాయన్నమాట. అవి ఆడపక్షులే కావడంతో వారి సంతతి వృద్ధి చెందట్లని చెప్తున్నమాట. రాజస్థాన్ అటవీ శాఖ ద్వారా అక్కడి నుంచి 2 మగ బట్ట పక్షి పేకలను ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చేందుకు సర్కారు ఆలోచిస్తుందన్నమాట. కీటకాలతో పాటు ప్రతి ప్రాణి ఆవరణ వ్యవస్థలో తనదైన పాత్ర పోషిస్తుందన్నమాట. అంటే ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోని 2 ఉన్నట్టు చెప్తున్నారు. అవి కూడా ఆడవంట. అందుకని రాజస్థాన్ నుంచి మగ పక్షులను తేవాలని ప్లాన్ చేస్తారన్నమాట. ప్రతి ప్రాణి ఆవరణ వ్యవస్థ తనదైన పాత్ర పోషిస్తుంది. కీటకాలతో పాటు ఎలుకలు, తొండలు వంటి చిన్న చిన్న క్షీరదాలు, సరీసృపాలను బట్ట మీద పెట్ట ఆహారంగా తీసుకుని ఉంటుందన్నమాట. ఈ పక్షి 3.5 నుంచి 4.5 అడుగులు ఎత్తు దాకా పెరుగుతుందన్నమాట. దీని రెక్కలు పూర్తిగా విప్పినప్పుడు సుమారు 5 అడుగులు పొడవు ఉంటాయన్నమాట బట్టల మేక పెట్టకి. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి కరెంటు సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న అధిక వోల్టేజ్ తీగల బారిన పడి ఈ జాతి పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయన్నమాట. ఈ క్రమంగా గుజరాత్ రాష్ట్రాలను కూడా ఈ తీగల వల్ల చనిపోయాయి చాలా వరకు. 2030 నాటికి సగం విద్యుత్ కేంద్ర ప్రమాదానికి మార్గంలో ఉత్పత్తి చేయాలని, ఇలాంటి పరిస్థితులు మొత్తం విద్యుత్తులను భూగర్భంలో వేయాలని సాధ్యం కాదు. అందువల్ల బట్టల మేక పక్షి సంరక్షణ ఇండియా పర్యావరణం గురించి ఆలోచిస్తున్నమాట. అంటే ఎక్కువగా రాజస్థాన్ కూడా గుజరాత్లోని ఉన్నాయి. అవి విద్యుత్ ఘాతాన్ని తగిలి చనిపోతుంది అనమాట. అందుకనే ఇది ఎక్కడ ఉన్నాయో అక్కడ అండర్గ్రౌండ్ కేబుల్ వేయాలని చెప్తున్నారు. దానివల్ల కొంతవరకు మేలు జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.